అవును, ఆమె తిరుగుబాటు బావుట ఎగరవేశారు. పార్టీలో ఉంటూ పోరాడలేనని అర్థం చేసుకున్నారు. తండ్రి అధినేతగా ఉన్న పార్టీకి వ్యతిరేకంగా రంకెలు వేశారు. అన్న నాయకత్వాన్ని సవాల్ చేశారు. పార్టీని వీడుతున్నట్లు స్లోగా సంకేతాలు ఇచ్చిన ఆమె ఏకంగా సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎత్తారు. ధిక్కార స్వరం వినిపించారు. మొత్తంగా పొలిటికల్ ఫ్యామిలీ వార్ను రక్తి కట్టించే సీన్ కు తానే కర్త కర్మ క్రియ అనేలా వ్యవహరించి తన పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్ కు సిగ్నల్ ఇచ్చారు. కల్వకుంట్ల కవిత తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం చేయక్కర్లేని లేడీ లీడర్. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో తండ్రి కేసీఆర్ కి అన్నా చెల్లెళ్లు చేదోడు వాదోడుగా ఉన్నారని కేసీఆర్ ను తెగపొగుడుతూ ఉండేవారు. ఆయన కూడా అంతే ముచ్చటగా మురిసిపోయేవారు. సీన్ కట్ చేస్తే అన్నా చెల్లెళ్ల వ్యవహారంతో ఇప్పుడు కేసీఆర్ కుంగిపోవాల్సిన పరిస్థితి. అటు రాజకీయాల్లో, ఇటు వ్యక్తిగతంగా ఈ అన్నా చెల్లెళ్లు చాలా ఆప్యాయంగానే ఉండేవారు. బర్త్డేలు, దసరా, దీపావళి, రాఖీ పండగలప్పుడు అన్యోన్యంగానే ఉండేవారు. ఎప్పుడైతే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైందో అప్పట్నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీలో కుంపటి రాజుకుందనే వార్తలు షికారు చేశాయి. గత కొన్ని నెలలుగా కవిత, కేటీఆర్ మధ్య గ్యాప్ పూడ్చలేనంతగా పెరిగిపోయింది. అది ఏ విషయంలో అన్నది పక్కాగా తెలియనప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు, కవితకు మధ్య ఉన్న వైరం 4 గోడలు దాటి వీధిన పడిందన్నది ఓపెన్ సీక్రెట్. ఇద్దరి మధ్య అగాధానికి కారణం ఫలానా అన్నది సవివరంగా తెలియకున్నా బీఆర్ఎస్ లో దెయ్యాలున్నాయని కవిత కామెంట్స్ తర్వాత పార్టీలో కవిత పాత్ర కాస్త కనుమరుగవుతూ వచ్చింది. కవిత కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్లేందుకు సిద్ధపడినందువల్లే సర్కారుకు అనుకూల కామెంట్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు బీఆర్ఎస్ కూడా కవితను వదిలించుకునేందుకు రెడీ అయినట్లే కనిపిస్తోంది. 2 రోజుల క్రితమే బొగ్గుగని కార్మిక సంఘం నుంచి తప్పించిన బీఆర్ఎస్ కొత్తగా కొప్పుల ఈశ్వర్ను నియమించారు కేటీఆర్. తాను అధ్యక్షురాలిగా ఉన్న సింగరేణి కార్మిక సంఘం నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తప్పించడాన్ని జీర్ణించుకోలేని కవిత పార్టీలో ఉండే కంటే తిరుగుబాటు చేసి తన దారి తాను చూసుకోవడమే బెటర్ అన్న భావనకు వచ్చింది. అందుకే ఆఫ్ ద రికార్డులో బీఆర్ఎస్ పై విమర్శలు, తక్షణ కర్తవ్యం కాంగ్రెస్ లో చేరడమేనా అన్న మీడియా కామెంట్స్ కు కవిత ఆన్సర్ ఇవ్వలేదు. కాంగ్రెస్ లో చేరి మంత్రి అవుతారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేయని కవిత ఈ విషయంపై తాను స్పందించనున్నారు. అంటే ఎప్పుడైనా కవిత కాంగ్రెస్ లో చేరుతారని, మంత్రి కూడా అవుతారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. బీఆర్ఎస్ లో దెయ్యాలున్నాయని కవిత కామెంట్స్ చేసినప్పటి నుంచి ఆమె చుట్టే పాలిటిక్స్ చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు సొంత పార్టీపైనే తిరుగుబాటు బావుట ఎగిరేయడంతో సహజంగానే ఆమె చేష్టలపై పొలిటికల్ అటెన్షన్ పెరిగిపోయింది. ఇంటి పార్టీపై కవిత చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఇక బీఆర్ఎస్ తో తెగదెంపులకే సిద్ధపడినట్లు అర్థమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితులున్న ప్రస్తుత నేపథ్యంలో రేవంత్ సర్కారుకు కవిత సపోర్ట్ చేయడం కలకలం సృష్టిస్తోంది. తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్లను ఏకవచనంతో తిట్టిన తిట్టకుండా సీఎం రేవంత్ ఉతికి ఆరేస్తున్నారు. ఈ టైంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించి సంబరాలు చేసుకుంది కవిత. పైగా రేవంత్ కేబినెట్ తెస్తున్న ఆర్డినెన్స్ సరైందేనని కవిత వత్తాసు పలికింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ సరైందే అని కవిత అనడం బీఆర్ఎస్ అగ్రనేతలను షాక్ కి గురి చేయకున్నా నేతలు, క్యాడర్ మాత్రం కాస్త డీలా పడిపోయారు. పైగా బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆర్డినెన్స్ వద్దంటున్న బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు కవిత. బీఆర్ఎస్ కూడా మెల్లగానైనా తన దారికి రావాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు కవిత. తాను కూడా పొలిటీషియన్ను కాబట్టే న్యాయ నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానని వివరణ కూడా ఇచ్చారు కవిత. తన తిరుగుబాటుకు కారణాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు కవిత. ఇటీవల ఎమ్మెల్సీ మల్లన్న కంచం పొత్తు, మంచం పొత్తు అన్న కామెంట్స్ పై బీఆర్ఎస్ స్పందించకపోవడంపై బాగా ఫీల్ అయిన కవిత ఇంకా వెయిట్ చేస్తే లాభం లేదనుకుందో ఏమో కానీ సొంత పార్టీపై తిరుగుబాటు చేసింది.
టీఆర్ఎస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం ఆరంభించిన కవిత అంచెలంచెలుగా ఎదిగారు. జాగృతి సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా బతుకమ్మ సంబరాలను ఊరూరా నిర్వహించారు. ఒక్క మాటలో చెప్పాలంటే బతుకమ్మ పండుగను పాపులర్ చేసిన కవితను బతుకమ్మ కవిత అనేంతలా వ్యాప్తి చేసిన ఘనత కవితకే దక్కింది. తండ్రి స్థాపించిన పార్టీలో ఎంపీగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉంటున్న కవిత తన సోదరుడు కేటీఆర్ నాయకత్వంపై రగిలిపోతున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు, పరిణామాలు నచ్చక కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ అమెరికాలో ఉన్నప్పుడు తన తండ్రి కేసీఆర్కు కవిత లేఖ రాయడం సంచలనం రేపింది. మొత్తంగా ఇంటిగొట్టు రట్టు చేసిన కవిత తక్షణ కర్తవ్యమేమిటి? ఆమె కాంగ్రెస్లో చేరడమా, బీజేపీ వైపు చూడటమా, లేక సొంత పార్టీ పెట్టడమా? అయితే కాంగ్రెస్లో చేరి మంత్రి అవుతారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కవిత కొట్టిపారేయకపోవడం చూస్తుంటే ఆమె మొదటి ఆప్షనే ఎంచుకొని కాంగ్రెస్లోకే పోతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి కవిత ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారో వెయిట్ అండ్ సీ.